అంటే మహానుభావుడు పరమశివుడి దగ్గర ఉండేటటువంటి అద్భుతమైనటువంటి పరివారం, అందులో శ్రేష్ఠుడు, ఎల్లవేళలా అనుగ్రహించగలిగినటువంటి వాడు, ఎంత చీకట్లో కూడా ఒక్కసారి ఆయన్ని తలుచుకున్నంత మాత్రం చేత ఇక భయం ఉండదు. అటువంటి స్వరూపం ఎవరు అంటే వీరభద్రుడు. ఒకానొకప్పుడు లోకాలకన్నిటికీ బుద్ధి చెప్పడం కోసమని దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేస్తుంటే అమ్మవారు భర్త మాట కాదని వెళ్ళలేదు, లోకాలకి బుద్ధి చెప్పడం కోసమని వెళ్ళింది. ఆవిడ వెళ్ళి అడిగింది, ఏమిరా పరమశివుడికి హవిస్సు ఇవ్వకుండా యజ్ఞం చేస్తావా? ఎందుకు ఇటువంటి దుర్మార్గపు పని చేస్తున్నావు? పరగ చితాస్తి భస్మ నృపపాల జటాధురుండు పరేత భూనికేతనుండు అస్థిభూషణుండు. ఏమిటి నీకు ఉన్నటువంటి అనుమానం ఆయన మీద? ఆయన ఏదో శ్మశానంలో తిరుగుతాడంటావు, ఆయన లోకాలకు ఉపకారం కోసం తిరుగుతున్నాడు, పుర్రెల దండ వేసుకుంటాడంటావు, బ్రహ్మకపాలములు వేసుకుంటూ ఉంటాడు. పరగ చితాస్తి భస్మ నృపపాల జటాధరుండు కపాల భూషణుండు అని భవుని శత్రువుగా ఎంచరెవ్వరు ఒక్క నీవు తప్ప. మరి ఆ బ్రహ్మ మొదలైనటువంటి దేవతలు కూడా ఆయన పాదములకు అంటుకున్నటువంటి ధూళిని తీసి వాళ్ళ తల మీద చల్లుకుంటున్నారే, నీకెందుకు అక్కర్లేని ద్వేషం శివుడి మీద? తప్పు కదా అని అడిగింది. దక్ష ప్రజాపతి జవాబు చెప్పలేదు. నీకు కుమార్తెగా ఉన్నాను కాబట్టి నేను ఎక్కడికైనా వెడితే నన్ను చూసి అందరూ దాక్షాయణి దాక్షాయణి అంటారు. నా భర్త అయిన శంకరుణ్ణి నింద చేసినటువంటి నీకు కుమార్తెగా ఇక నేను ఉండను అని నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించ పవిత్రుండైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ అగ్గను నిందించిన నీ తనూభవ యనంగానోర్వ హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్. ఇక నీకు కుమార్తెగా ఈ లోకంలో ఉండను, ఈ శరీరంతోనే ఉంటే నన్ను చూసిన వాళ్ళు దాక్షాయణి అని పిలుస్తారు. నువ్వు శివనింద చేసావు, దుర్మార్గుడివి, కాబట్టి నేను ఈ శరీరంతో ఉండనని యోగాగ్ని యందు శరీరాన్ని విడిచిపెట్టింది. ఆ మాట ఆయనకి వెళ్ళింది పరమశివుడికి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నవాడు రుద్రుడయ్యాడు. శివ నిందని శివద్వేషాన్ని శిక్షించాలి కదూ, ఒక్కసారి లేచాడు. అర్జునుడుగ్రుడు నీలకంఠుడి వదైచారాతి దష్టోష్ఠుడై ఆజ్యద్భూరి మృగేంద్ర రోషమన భీమ ప్రక్రియన్ నవ్వుచన్ విద్యుద్భక్తి శిఖా సముచ్చయ రుచిందిల్ గొంతు చెంచెజ్జటన్ సద్య క్రోధముతోడ పుంచి వేచన్ క్షమాచక్ర మధ్యంబునం. ఒక్కసారి పెద్ద సింహం లేచినట్టు నిలబడి వికటాట్టహాసం చేసి ఒక జటనొక దాన్ని పెరికించి ఆ కైలాస పర్వతంలో శిలకి వేసి కొట్టాడు. అందులోంచి ఒక అద్భుతమైనటువంటి స్వరూపం పుట్టింది. అభ్రంలియాదభ్ర విభ్రమ బ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమమల ప్రజ్వల జ్వలన యుక్త జ్వాలికాజాల జజ్వల్యమాన కేశముల మెరయ జండ దిగ్వేదండ శుంఠావదోడ్డండ సహస్రజ్యుతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణతతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంస్ట్రలు వెలుంగ ఘన కపాలాస్తి మలికలు దనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించమారట రుద్రుడగుచు. బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పై వరకు పెరిగిపోయి శిరస్సు మీద అగ్నిహోత్రం వెలుగుతోందా అన్నంత పెద్ద పెద్ద వెంట్రుకలతో సహస్ర బాహువులతో అనేక ఆయుధాలు పట్టుకుని పరమశివుడికి ప్రదక్షిణం చేసి వీరభద్రుడు ఉదయించి శంకరా ఆజ్ఞ అన్నాడు. దక్షుడు ఆజ్ఞ మీరాడు, నిరీశ్వర యాగం చేస్తున్నాడు, యజ్ఞధ్వంసం చేయమన్నాడు. వీరభద్రుడు వెళ్లి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. తర్వాత శంకరుడు అనుగ్రహించాడు, వేరు మాట అనుకోండి. అప్పుడే దేవతలందరినీ కూడా దండించి వెడల్పైనటువంటి కత్తిని పట్టిసం అంటారు, ఆ పట్టిసం నెత్తిరోడిపోతున్న పట్టిసాన్ని పట్టుకెళ్లి గోదావరి నదిలో కడిగాడు. ఎక్కడ వీరభద్రుడు కత్తి కడిగాడో దానికే పట్టిస క్షేత్రము అని పేరు. పట్టిసం క్షేత్రం అంటారే, అక్కడే వీరభద్రుడు కత్తి కడుక్కున్నాడు నెత్తురు. ఆ క్షేత్రంలో కడిగాడు. ఆయన మంచి ఉగ్రస్వరూపంతో అశ్శరభ దశ్శరభ అని ఆడుతూ తిరుగుతుంటే ఆయన్ని ఎవరు ఆపలేకపోయారు. మునిమండలి, ఇప్పుడు మురమళ్ళ అంటున్నారు, మునులందరూ వచ్చి వేదమంత్రములతో కీర్తించారు, అయినా ఆయన ఆపలేకపోయారు. అప్పుడు బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేస్తే అమ్మవారు తన అంశలో భద్రకాళీదేవిని పంపించింది. భద్రకాళి వచ్చినా కూడా వీరభద్రుడు ఆగకపోతే ఆవిడ గోదావరి నదిలో స్నానం చేసి కన్యకామణి రూపంలో వస్తే వీరభద్రుడు శాంతించి ఆమెతో కలిసి వెడితే ఏకపీఠం మీద ఇద్దరిని ఒక పీఠ మీద కూర్చోపెట్టి మునులందరూ చుట్టూ కూర్చుని కళ్యాణం చేశారు. అదే మురమళ్ళ. మునిమండలి, అది ఇప్పుడు మురమళ్ళ అంటున్నారు. అందుకే ఒక పీఠం మీదే శివలింగం,
అమ్మవారు భద్రకాళి సమేత వీరభద్రేశ్వరుడు ఇద్దరు ఒక పీఠం మీద ఉంటారు. నిత్య కళ్యాణం పచ్చతోరణం. పెళ్లిళ్ళు అవని వాళ్ళు ఏదైనా దోషం ఉంటే మురమళ్లలో కళ్యాణం చేయించుకుంటే పెళ్లి అవుతూ ఉంటుంది. ఇప్పటికీ అర్ధరాత్రి వేళ కొత్తగా పెళ్లైనటువంటి దంపతులు దర్శనానికి వెళ్ళినా కూడా దేవాలయం తలుపులు తీసి దర్శనమిస్తారు. అంత గొప్ప క్షేత్రం. ఆ క్షేత్రంలో వెలిశాడు మహానుభావుడు. ఇప్పటికీ దక్షారామాది క్షేత్రాల్లోనూ కొన్ని చోట్ల వీరభద్రుడికి మెడలో గారెల మాల వేస్తే సంతానం కలుగుతుంది అని. మనకి కాదు కానీ ఆ వరంగల్లు మొదలైన వేపు వీరభద్ర పళ్ళెమని ఒక ప్రత్యేకమైన సంప్రదాయం. వీరభద్ర అన్న పేరు చాలా మంది పెట్టుకుంటారు. వీరభద్ర శతకము అని శతకరచనలు చేశారు. ఆ వీరభద్రుడు ఎందరికో కులదైవం, పిలిస్తే పలికేటటువంటి మహానుభావుడు. కటిక చీకట్లో ఎప్పుడైనా భయం వేస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తూ వెడుతున్నప్పుడు మనసులో భయం కలిగితే వీరభద్రుణ్ణి కాలభైరవుణ్ణి స్మరించమంటారు. వాళ్ళిద్దరిని స్మరిస్తే ఆపదలు రావు అని. అంత అద్భుతమైనటువంటి మూర్తి వీరభద్రుడు. ఆ వీరభద్రుడు పరమశివుడి యొక్క పరివార దేవతల్లో ఒక